హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో చాలా హెల్దీ అయిన ఆరోగ్యకరమైన వీడియో ఒకటి చూపించబోతున్నాను. రెగ్యులర్గా ఇంట్లో వండుకోము. ఎక్కడైనా ఎవరైనా భోజనాల్లో పెడితే తినటమే కానీ వండడం తెలియకో, పూలై క్లీన్ చేయడం కష్టమనో ఏదైనా కానివ్వండి, కనీసం 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అయినా ఈ పువ్వు తినాలి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వెజిటేబుల్, యాక్చువల్లీ ఫ్లవర్ ఇది. ఈ అరటి పువ్వుతో చేసిన రెసిపీ పెరుగుతో కలిపి తీసుకుంటే పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ప్రాబ్లంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి రెమెడీ అంట ఇది. అలాగే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కిడ్నీ సమస్యలకి, డయాబెటీస్కి మంచిది. వండుకోవడం కష్టమైన అప్పుడప్పుడు వండుకొని తినాలి. ఎవరైనా ఈ పువ్వు ఇస్తే వదులుకోకండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇది ఒక్కటే తీసేయాలి, ఇదంతా ఉండించుకోవాలి. ఇది కూడా వేసుకోవాలి. ఇదంతా ఉంది కదా, ఇది ఒక్కటి తీసేయాలి అంతే. ఇవంతా వేసేసుకోవడమే, ఇదంతా ఇదొక్కటి తీసేసేయాలి. ఇది తునగొద్దు, చూడండి గట్టిగా ఉంటుంది. ఉప్పు వేసి మజ్జిగ నీళ్ళు వేసి పెడితే నల్లగా పోకుండా ఉంటుంది. సన్నని ముక్కలుగా కోసుకోవాలి. కోసుకున్న ఈ అరటి పువ్వుని మజ్జిగ నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. అప్పుడే నల్లగా పోకుండా ఉంటుంది అరటి పువ్వు. దీన్ని కూడా పారేసేదేంలే, ఇది కూడా ఫ్రైలో వేసేసుకోవడమే. చూడండి, ఇది ఒకటి తీసేసి ఇదంతా ఫ్రై చేసేసుకోవడమే. ఇదంతా కోసి ఇది కూడా దాంతోపాటు వేసి పెట్టేసుకోవాలి. ఈ అరటి పువ్వుని ముందుగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇందులోనే కొంచెం పసుపు పొడి వేసుకోవాలి. చూడండి, బాగా ఉడుకుతుంది. మనం వాటర్ తక్కువ పోసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, ఈ వాటర్తోనే ఉడికిపోయింది. కొంచెం సేపు ఉడికిందంటే సరిపోతుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. ఇది పక్కన తీసి పెట్టేసి పోపు పెట్టుకోవాలి. కొబ్బరి మిక్సీ పట్టి వేసుకోవాలి, తురిమైనా వేసుకోండి. ఇదే ప్యాన్లో పోపు పెట్టుకున్నాము. పోపుకి ముందుగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్లో పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకోవాలి. పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి. పచ్చికరేపాకు, ఇదంతా పోపులో వేసేసుకోవాలి. చూడండి, ఆనియన్ అంతా బాగా ఫ్రై అవుతుంది. చిన్న ఆనియన్ అయితే 2 వేసుకోండి. నేను పెద్ద సైజు ఆనియన్ కాబట్టి 1 వేసుకున్నాను. ఇలా బాగా ఆనియన్ ఫ్రై అవ్వాలి. ఇందులోకి ఇప్పుడు కొంచెం మిరప్పొడి వేస్తున్నాను. 1/2 స్పూన్ కూడా కొంచెం తక్కువగానే. మిరప్పొడి అవసరం లేదు. ఇంకొక 2 పచ్చిమిర్చి వేసుకునే పని అయితే. నేను పచ్చిమిర్చి 2 వేసుకున్నా కాబట్టి మిరప్పొడి వేసుకుంటున్నాను. ఆనియన్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఈ అరటి పువ్వు ఫ్రై కొంచెం ఉడకబెట్టి పెట్టుకున్నాక దీన్ని ఇందులోకి వేసేసుకున్నాం. దీన్ని బాగా కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ అరటి పువ్వులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉందండి. కనీసం నెలకు ఒకసారైనా ఈ అరటి పువ్వు తాలింపు కానీ, అరటి పువ్వు పప్పులో వేసుకుంటారు, అరటి పువ్వు ముద్దగా కూర చేసుకుంటారు. చాలా రకాలుగా కూరలు ఉన్నాయి దీంట్లో. ఏదో ఒక రకంగా దీన్ని చేసుకొని తినాలి. హెల్త్ చాలా మంచిది ఇది. కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూద్దామా? చూడండి, బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనము కొబ్బరి పొడి వేసుకుందాం. మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసేద్దాం. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఉడకబెట్టేటప్పుడు చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. కొంచెం తక్కువగా ఉంది, కొంచెం వేసుకున్నాము, మరి ఎక్కువ వద్దు. ఫ్రై అయిపోయింది, ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేయడమే. ఈ అరటి పువ్వు ఫ్రై రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.